నమస్కారం అన్నయ్య, నాది కిండంగి. మరి లేని పరిస్థితిలో ఉన్నాము. ఎప్పుడో అమ్ముకున్న భూములు ఇప్పుడు మా తల్లిదండ్రి చచ్చిపోతే నాకు పెట్టేశారు కలెక్టర్ ఆఫీస్కి. పేరు కిండంగి, పేరు సుశీల. ఏమీ లేదు ఆదాయం, చిన్న రేకులు ఇల్లు ఉంటున్నాను. భర్త దూరం అయిపోయి పెన్షన్ వస్తుంది కానీ అది చాలా, అది 4,000 వస్తుంది. నాకు కొద్దిగా కిడ్నీ లాంటి ప్రాబ్లం ఉంది, కూలికి వెళ్ళలేకపోతున్నాను. చాలా బాధపడి ఇక్కడ అంత లేక పవన్ అన్నయ్య వస్తున్నాడంటే పరిగెట్టి వచ్చాను. నాకు ఈ అన్నయ్య అల్లుళ్ళు అందరు చనిపోయారు సార్, ఎవరు లేరు. 2 కోడళ్ళు, నేనున్నాను, భర్త కూడా లేదు. అలా కూలికి వెళ్ళాలంటే నాకు కొద్దిగా ఇలా కూలికి వెళ్ళి ఇలాగెళ్ళి ఏదైనా పని చేస్తుంటే ఇలా పడిపోతాను, తోసేస్తుంది. ఈ బుర్ర పని చేయట్లేదు నాకు. అదే ఏమన్నా ఆదాయము చూడండి సార్, పాకిజాకి ఇచ్చినట్ట నాకు కూడా అన్నయ్య పవన్ అన్నయ్య ఏమన్నా దయసుడు. లేని పరిస్థితి, నాకు అల్లుడు లేదు, అన్నయ్య లేదు, ఆడపిల్లలే ఉన్నారు. చిన్న రేకుల ఇల్లులో ఉంటున్నాను నేను, కిండంగి, పాడేరు పక్క ఊర్లో మాది. నమస్కారం అన్నయ్య. నీ పేరు అన్నయ్య, చిన్నప్పుడు నుంచి బతుకుతున్నాను, నీ పేరు చెప్పుకొని బతుకుతాను నేను కూడా. చిన్న రేకుల ఇల్లు, ఆధార్ కార్డు కే సుశీల, కిండంగి సుశీల. మాది తీయగడ్డ సార్, వనగపల్లి పంచాయతీ, తీయగడ్డ విలేజ్ మాది. కూర్చోమ్మ నువ్వు. వనగపల్లి పంచాయతీ, తీయగడ్డ మా విలేజ్ సార్. మాకు రోడ్డు లేదు, తాగడానికి మంచి నీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మురుగు నీళ్ళు. తీయగడ్డ సార్. ఓనూరు నుంచి 6 కిలోమీటర్లు ఉంటుందేమో సార్. కొండ మీద దిగాలి. డెలివరీ కేసుకైనా చాలా ఇబ్బంది సార్. 2 పిల్లలు, డెలివరీ కోసం 2 పిల్లలు మధ్యదారిలోనే చనిపోయారు సార్. దాంతో పాటు మళ్ళీ వాటరు, దారి, ఎవరికి ఐడియా ఉండదు, చిన్న దారి అయినా కొద్దిగా ఇప్పిస్తారని. అధికారి ఒక్క నిమిషం అమ్మా, మీరున్నారు, మీరు ఒకసారి చెప్పండి సార్. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ గ్రామం నుంచి ఎంత దూరం అయింది? వనగపల్లి పంచాయతీ సార్ మాది, తీయగడ్డ విలేజ్ సార్. మాకు రోడ్డు, రహదారి, నడిచే దారి కూడా లేదు సార్. మాకు తాగడానికి కూడా పారుగడ్డ నీళ్ళే తాగుతున్నాము, నీళ్ళు కూడా లేదు సార్. నీళ్లు, రోడ్డు ముఖ్యంగా మాకు ఇస్తారని ఉప ముఖ్యమంత్రి గారికి కోరి ప్రార్థిస్తున్నాం సార్. అలాగే చెప్పండి సార్. నమస్తే సార్. అంతే సార్. సార్ పీటీజీ విలేజ్ సార్, అది తీయగడ్డ విలేజ్. ఇక్కడ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ వస్తుంది సార్. అంటే వాళ్ళ విలేజెస్ను కూడా పిలుద్దామన్నా అంటే కిందకి నడుచుకుని దిగిపోయి వెళ్ళాలి సార్. అన్నది లేదు, వెహికల్ కూడా ఏమి వెళ్ళటం లేదు సార్. దీనికి ఆల్రెడీ ఎంజీఆర్ఎస్ నుంచి పెట్టడం జరిగింది సార్. ఎంత జనాభా ఎంత ఉంటారు? జనాభా 180 సార్ టోటల్గా. మీ ఊర్లో ఎంత ఉంటారమ్మా జనాభా? ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 70 అంటే ఆల్మోస్ట్ ఒక 150 పైన ఉంటారు కదా. 30 ఇల్లు ఉంటాయి సార్. మా ఊరు 30 ఇల్లు ఉంటుంది సార్. కాంగడ్డ మా ఊరు 70 విలేజ్లు ఉంటాయి. నియర్ బై విలేజెస్ చెప్తున్నారు సార్. తీయగడ్డ అయితే 30 ఇల్లులు సార్. 30 హౌస్ హోల్డ్స్ సార్. ఓకే మళ్ళీ మాట్లాడతారా? గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ మీటింగ్ హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు కొరలక్ష్మి, మా ఊరు ఓనూరు, వంట్ల మామిడి పంచాయతీ. సార్, మాకు ఈ ఊర్లో మీరు రావడం చాలా సంతోషకరమే. బట్ మాకు చిన్న సమస్య ఉంది. మాకు వీధి కాలువలు కావాలి. రోడ్ ఓనర్ జంక్షన్ నుంచి ఈ
మందలపాక వరకు మాకు తార్ రోడ్ కావాలి సార్. వీధి వీధికి మీది సీసీ ర్యాంపులు ఈ ఊరమ్మా కావాలి. మీది ఈ ఊరేనా? ఓనూరు సార్. ఓనర్ సార్ ఇప్పుడు మనం వచ్చాం కదా సార్. అదే. అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి నా హృదయపూర్వక అడిగేది ధన్యవాదాలు. కాలువలు కదా? అవును సార్. డ్రైనేజ్. సీసీ ర్యాంప్ ఒకటి కావాలి సార్. అలాగే. ఇంకేమైనా మారుతారా? ఇప్పుడు మాట్లాడండి. అబ్బాయికి మీరు మాట్లాడి మీరు చెప్పండి. అబ్బాయిని ఇబ్బంది పెట్టదు. మీరు మాట్లాడతారా అబ్బాయి తరఫున? మైక్ తీసుకోండి. మీరు అక్కడే ఉండండి. మైక్ తీసుకో. మైక్ ఇవ్వండి ఎవరికి. డిప్యూటీ సీఎం గారికి నమస్కారం. అయ్యా, మా అబ్బాయి పుట్టికాంతి వికలాంగుడు, 30 సంవత్సరాలు, ఇంటర్ పాస్ అయి ఉన్నాడు. మీరు ఏ ఊరు మీద? పాడేరు సార్. పాడేరు సార్. ముందు మీరు డుమ్మరు కూడా వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కలడం జరగలేదు సార్. మీ రోజు మేము కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 2 చేతులు 2 కాళ్ళు, ఓకే ఓకే అర్థం. 2 చేతులు 2 కాళ్ళు అవ్వకు సార్. ఇంటర్ పాస్ అయి ఉండడం వల్ల కుటుంబం భారంగా ఉంది. నేను టైలెంట్ సార్. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కూడా ఇరిగిపోయి 5 సంవత్సరాల ముందు. మా అబ్బాయికి ఏదైనా చిన్న ఉద్యోగం, వికలాంగ కోటలో ఉద్యోగం ఇచ్చి మీరు చిన్న ఉద్యోగం ఆదుకుంటారని మా కుటుంబాన్ని సార్ని కోరుకుంటాను సార్. అయ్యా అలాగే. లేదు, ఒక నిమిషం మీరు ఉన్నాను. కూర్చోబెట్టాను. బాబుని కూర్చోబెట్టాను. ఒక చైర్ వేసి కూర్చోబెట్టండి అక్కడ. లేదు కాదు, మైక్ కాదు, కూర్చోబెట్టమంటున్నాను. అబ్బాయిని కూర్చోబెట్టండి. ఇంకెవరు ఉన్నారా? ఆఫీస్ ఎవరైనా కోఆర్డినేట్ చేయండి. ఎవరికి అందరూ అక్కడ ఆ లేడీకి ఇవ్వండి, ఆవిడకి ఇవ్వండి. నమస్కారం సార్. హలో, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా జనసేన మాది ఒంట్ల మామిడి పంచాయతీ. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఆడపిల్లలతోని నా పిల్లలకి చదివించుకొని, అందుకే నాకు ఏ ఆధారం కూడా లేదు సార్.